కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకుందాం, ట్రిక్స్ స్మార్ట్గా అప్లై చేద్దాం. సింధు లోయ నాగరికత అంటే ఈ పేరు వినగానే మనకు చాలా గుర్తొస్తాయి కదా. అవును, పెద్ద పెద్ద నగరాలు, వాళ్ళ టౌన్ ప్లానింగ్, ఆ డ్రైనేజ్ వ్యవస్థ. కరెక్ట్. పశుపతి ముద్రికలు అన్నీ. కానీ ఎప్పుడైతే పోటీ పరీక్షల విషయానికొస్తామో హ్మ్, ముఖ్యంగా దాని భౌగోళిక విస్తీర్ణం దగ్గర కొంచెం తికమక మొదలవుతుంది. నిజం. ఉత్తరాన ఏది, దక్షిణాన ఏది, ఏ నది ఒడ్డున ఉంది, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఒక సవాలే. నేను కూడా ఈ సమాచారాన్ని చూస్తున్నప్పుడు ఈ 4 దిక్కుల పేర్లను గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అయితే మన దగ్గర ఉన్న ఈ నోట్స్లో ఒక కథలం కనిపించింది. అది నా దృష్టిని చాలా ఆకర్షించింది. ఓ అలాగా. అవును, ఈ సమస్యను చాలా సరదాగా సింపుల్గా పరిష్కరించేలా ఉంది. ఈరోజు మనం ఆ పద్ధతిని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. మంచి ఆలోచన. కేవలం ట్రిక్ నేర్చుకోవడమే కాదు, ఆ సరిహద్దుల వెనుకున్న అసలు కథేంటి, ఆ ప్రదేశాలు ఎందుకంత ముఖ్యమైనవి అని కూడా తెలుసుకుందాం. సరే, ఇక ఈ అంశంలోకి లోతుగా వెళ్దామా? తప్పకుండా. మీరు ఈ అంశాన్ని ఎంచుకోవడం చాలా బాగుంది. ఎందుకంటే ఒక నాగరికత సరిహద్దులు కేవలం మ్యాప్ మీద గీతలు కావు. నిజమే. అవి ఆ నాగరికత యొక్క ఆశయాలను, వారి సామర్థ్యాన్ని, వారి ప్రపంచాన్ని మనకు చూపిస్తాయన్నమాట. ఆ మనం ఇప్పుడు చర్చించబోయే ఈ టెక్నిక్ ఈ వాస్తవాలకు ఒక కథను జోడిస్తుంది. మెదడు వాస్తవాల కన్నా కథలను బాగా గుర్తుంచుకుంటుంది కదా. అవును, విజువల్స్, కథలు బాగా గుర్తుంటాయి. కరెక్ట్. అయితే ఆ కథ వెనుక ఉన్న ప్రాముఖ్యతను కూడా అర్థం చేసుకుంటే ఆ సమాచారం మనసులో బలంగా నాటుకుపోతుంది. సరిగ్గా చెప్పారు. ఆ కథ పేరు రాజుల దిక్సూచి. ఊహించుకోండి, ఒక రాజు భారతదేశం మధ్యలో నిలబడి తన రాజ్యం యొక్క 4 సరిహద్దులను గమనిస్తున్నాడు. ఓకే. ప్రతి దిశలో అతనికి ఒక ప్రత్యేకమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ దృశ్యాలే మన క్లూస్. ముందుగా ఉత్తరం వైపు చూద్దాం. సరే. ఉత్తరాన జమ్మూ ప్రాంతంలో ఒక మనిషి అంటే మ్యాన్. అతను చలికి వణుకుతున్నాడు. మనిషి, MAN. అవును, ఈ మనిషి మనకు మాండా అనే ప్రదేశాన్ని గుర్తు చేయాలి. ఇది ఉత్తర సరిహద్దు. ఓకే, మాండా. అతని చేతిలో ఏముంది? ఒక కప్పు. CUP. ఆ కప్పు మనకు చీనాబ్ నదిని గుర్తుచేస్తుంది. చాలా సింపుల్గా ఉంది. అంతే. సో ఉత్తరమనగానే జమ్మూలో ఉన్న మనిషి చేతిలో కప్పు అంటే మాండా, చీనాబ్ నది. ఈ విజువల్ సింపుల్ కదా. ఇది చాలా తెలివైన పద్ధతి. మీరు చెప్పినట్టు ఈ విజువల్ మనకు కావలసిన సమాచారాన్నిస్తుంది. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చెప్పండి. మాండా ఎందుకంత ఉత్తరాన ఉంది? చాలామంది సింధు నది లేదా జీలం నది ఒడ్డున ఉత్తర సరిహద్దు ఉంటుందని అనుకుంటారు. అవును, నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ చీనాబ్ నది ఒడ్డున మాండాను కనుగొనడం చాలా ముఖ్యం. ఏంటంటే హరప్పన్లు హిమాలయాల దగ్గర దొరికే మంచి క్వాలిటీ కలప, ముఖ్యంగా దేవదారు కలపను. ఓ దాన్ని సేకరించడానికి ఈ ప్రాంతాన్ని ఒక అవుట్పోస్టుగా వాడారని నమ్ముతున్నారు. ఆ కలపను చీనాబ్ నది ద్వారా కింది ప్రాంతాలకు రవాణా చేసేవారు. అద్భుతం. అంటే ఆ సరిహద్దు కేవలం ఒక పాయింట్ కాదు. కాదు, అది వారి వనరుల సమీకరణ వ్యూహంలో ఒక భాగం. అంటే ఆ మనిషి కేవలం గుర్తు కాదు, అతనొక ట్రేడర్ కావచ్చు. ఇది ఆ కథకు మరింత లోతునిస్తుంది. సరే, ఇప్పుడు రాజు దక్షిణ వైపు చూస్తున్నాడు. సరే. అక్కడ ఏం చూస్తున్నాడు? మహారాష్ట్రలో ఒక భారీ వజ్రం, డైమండ్ దొరికింది. వజ్రం. అది ఎంత పవిత్రంగా ఉందంటే ప్రజలు దాన్ని తాకే ముందు ప్రార్థన, ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడ వజ్రం అంటే దైమాబాద్. దైమాబాద్ దక్షిణ సరిహద్దు. అవును. ఎక్కడ? మహారాష్ట్రలో. ప్రజలేం చేస్తున్నారు? ప్రార్థన. అంటే అది ప్రవరా నది ఒడ్డున ఉంది. దక్షిణం దైమాబాద్, మహారాష్ట్ర, ప్రవర. బావుంది. కరెక్ట్. ఈ దక్షిణ సరిహద్దు కూడా చాలా ముఖ్యమైనది. దైమాబాద్ దక్కన్ పీఠభూమిలోకి హరప్పన్ సంస్కృతి ఎంతవరకు విస్తరించిందో చెప్పే ఒక బలమైన సాక్ష్యం. నిజమే. అక్కడ దొరికిన కొన్ని వస్తువులు, అంటే ఒక కంచు రథం లాంటివి, స్థానిక సంస్కృతులతో హరప్పన్లకున్న సంబంధాన్ని సూచిస్తాయి. ఓ ఈ ప్రవర నది గోదావరికి ఉపనది. అంటే వాళ్ల ప్రభావం కేవలం ఉత్తరానకే పరిమితం కాలేదు, దక్షిణాన గోదావరి లోయ వరకు చేరింది. నిజమే. నేనెప్పుడూ దైమాబాద్ను ధోలవీరాతో కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. ఈ వజ్రం ట్రిక్ ఇప్పుడు ఆ గందరగోళాన్ని పూర్తిగా తొలగించింది. అవును. ఇక తూర్పువైపు వెళ్దాం. రాజు తూర్పువైపు చూసినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద చెక్క ఎల్మారా కనిపిస్తుంది. అల్మారా. ఓకే. దాని లోపల ఒక హిందూ పూజారి పవిత్ర గ్రంథాలను భద్రపరుస్తున్నాడు. ఇక్కడ అల్మారా అంటే ఆలంగీర్పూర్. ఆలంగీర్పూర్ తూర్పు సరిహద్దు. అవును. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో. ఎవరు దాస్తున్నారు? హిందూ పూజారి. ఇది మనకు హిండన్ నదిని గుర్తుచేస్తోంది. తూర్పు ఆలంగీర్పూర్, ఉత్తరప్రదేశ్ హిండన్ నది యమునా నదికి ఉపనది. అవునా? అవును. ఆలంగీర్పూర్ ఆవిష్కరణ చాలా ఆసక్తికరమైన విషయం. ఏంటంటే హరప్పన్ నాగరికత చివరి దశలో ప్రజలు తూర్పు వైపు వలస వెళ్లారని చెప్పటానికి ఇది ఒక ముఖ్యమైన ఆధారం. ఓ అంటే వలస వెళ్లారా?
బహుశా వాతావరణ మార్పుల వల్ల కావచ్చు, లేదా సింధు నది ఎండిపోవడం వల్ల కావచ్చు. వాళ్ళు కొత్త నివాస ప్రాంతాల కోసం తూర్పుకు ప్రయాణించి ఉండవచ్చు. అంటే ప్రతి సరిహద్దు వెనుక ఒక కథ ఉంది. మనం కేవలం పేర్లను బట్టి పట్టడం లేదు. ఇక చివరిగా పడమర. సరే, రాజు పడమరమైపు చూస్తే బలూచిస్తాన్లో ఒక ప్రయాణికుడు కనిపిస్తాడు. అతను తొందరలో తన సూట్కేస్ SUTKSU ను ఒక డాష్ మీద వదిలేసి పరిగెడుతున్నాడు. సూట్ కేస్ అంటే సుత్ కజెండోర్. ఎగ్జాక్ట్లీ, పశ్చిమ సరిహద్దు. ఇది పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దు దగ్గర బలూచిస్తాన్లో ఉంది. ఓకే. దేనిమీద వదిలేశాడు? డాష్ మీద, అంటే దష్త్ నది. పశ్చిమం సుత్కజెండోర్, బలూచిస్తాన్, దష్త్. సుత్కజెండోర్ బహుశా ఈ నాలుగింటిలో వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైనది. ఎందుకని? ఎందుకంటే ఇది ఒక తీర ప్రాంత పట్టణం, ఒక పోర్ట్ సిటీ లాంటిది. ఇది సింధులోయ నాగరికతకు, మెసొపొటేమియా లాంటి పర్షియన్ గల్ఫ్ నాగరికతలకు మధ్య. ఓ, సముద్ర వాణిజ్యమా? అవును, ఒక కీలకమైన సముద్ర వాణిజ్య కేంద్రంగా పనిచేసిందని నమ్ముతారు. అక్కడొక కోటలాంటి నిర్మాణం కూడా ఉంది. బహుశా ఆ వాణిజ్య మార్గాన్ని రక్షించడానికి కావచ్చు. అద్భుతం! ఈ అదనపు సమాచారం ఈ ట్రిక్ను మరింత శక్తివంతంగా మార్చింది. ఇది కేవలం ఒక ట్రిక్ కాదు, మొత్తం నాగరికతను అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది. అవును. సరే, ఈ ట్రిక్ బాగుంది.